మా ఇంటి తరహా వంటల్లో ఈరోజు మటన్ ములక్కాయ కర్రీతో మీ ముందుకు వచ్చాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూడండి. 1/2 kg మటన్ తెచ్చాను, అలాగే ఒక ములక్కాయ, ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి మిక్సీ చేసాండి, అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేశాను, కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక టమాటా చాలా స్మాల్గా కట్ చేసి పెట్టానండి. అలాగే మిక్సీ వేసేసినాక వాటర్ ఇలా తీసి పక్కన పెట్టానండి. దానికి కావాల్సిన ఐటమ్స్ మటన్ ములక్కాయకి టేస్ట్గా రావడానికి అలా కారణం ఏంటో మీకు ఒక రహస్యం చెప్తానండి. మసాలా పొడి అండి, చూడండి, ధనియాలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ కూడా లైట్గా వేపుకొని మిక్సీ పట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసేసుకున్నాము. కూరకి ఇది ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా మసాలా. దీనివల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. మసాలా మాత్రం అందరూ రెడీ చేసి పెట్టుకోండి. అసలు ఏదైనా సరే మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీలు అన్నింటిలోకి ఉపయోగపడుతుంది. నేనైతే పొడి చేసేసి ఇలా రెడీ చేసి ఉంచాను, మీకు చూపిద్దామని చేస్తున్నాను. పొడి చేసేసుకున్నాను. ఇది గరం మసాలా పొడి అంటారు. వేయించుకున్నాం కదండి. ఆయిల్ మీకు కొలత చూపించాను కదా, 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఇది వేసేసుకోండి. వేసుకున్నాక చక్కగా హీట్ అవ్వగానే ఫస్ట్గా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది మంచి గోల్డ్ కలర్లో రావాలండి. తర్వాత ఇదిగోండి మిక్సీ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, ఇది బాగా వేగనివ్వండి. దీనివల్ల మనకు గ్రేవీ బాగా వస్తుందండి. ఇందులోనే లైట్గా కొత్తిమీర ఈ పొడి వేసుకుంటానండి. అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. ములక్కాయ అంటేనే టేస్ట్ కదా. ఇదిగోండి, నేను ఎక్కువ బోన్సే తెస్తానండి, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ ఈ బోన్స్ వల్ల ఎముకలకి చాలా బలం ఉంటుందండి. ఈ మూడుగులు తెచ్చి పెట్టండి పిల్లలు ఉంటే మాత్రం కంపల్సరిగా. చాలా ఎముకలకి చాలా బలం అండి. మీరు చూడండి, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాం. మటన్ అలాగే ములక్కాయ వేసుకున్నాం కదండి. లైట్గా సరిపోనా ఇదిగోండి పసుపు, తర్వాత ఉప్పు చూడండి, అంటే మీరు ఎంత తింటారో సరిపడినంత వేసుకోండి. కారం మీ ఘాటుని బట్టి వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేస్తానండి. దినుసుల కారం కాబట్టి ఘాటు ఉండదండి. అలాగే ఇవ్వండి కట్ చేసుకున్న ఒకసారి తిప్పుకున్నాను అన్నీ. చూడండి ఒకసారి చూడండి, అసలు ఇప్పుడే గ్రేవీగా ఉంది కదండి. లైట్గా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేద్దామండి. అలాగే ఇప్పుడే వేస్తే బాగా ముక్కలు పట్టిద్దండి. ఇందాక చూపించాను కదా, గరం మసాలా పొడి కూడా 2 స్పూన్స్ వేసేసేయండి. అంటే ముక్కలకి బాగా ములక్కాయకి అన్నిటి పట్టిద్దండి ఇప్పుడు వేస్తే. మూత పెట్టండి. ఇదిగోండి ఇప్పుడు చూపించాను కదా, ఇలా మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్దండి. రెడీ అయిపోగానే మీకు చూపిస్తానండి. మటన్ ములక్కాయ రెడీ అయిపోయిందండి. చూద్దాము. చూడండి, స్టవ్ బంద్ చేసేయండి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో కర్రీ. బోన్స్ కూడా చాలా బాగా ఉడికిపోయిందండి ములక్కాయ అన్నీ. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి.